యోగేశ్వర చికెన్ తెప్పించిండు. ఇప్పుడు చికెన్ పకోడీ అయితే చేసుకొని తింటాం. అర్ధ కిలో చికెన్ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మొత్తం మసాలాలు అన్ని కలుపుకొని చికెన్ పకోడీలో టమాటాలు ఉల్లిపాయలు అసలు ఎవరైనా ఎప్పుడైనా వేసిరా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరు. అక్కడ చూస్తున్నారా, ఇంత చికెన్ పకోడీకి రైస్ అవసరమా? ఆడేమో కూరగాయలు మేము సండే అని చెప్పి చికెన్ పకోడీ అయితే చేసుకున్నాము. మీరు మండే అయితే పన్నీర్ పకోడీ చేసుకో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఏంటంటే మా దోస్తాని ఇంటికి అయితే వచ్చినాం బ్యాచిలర్ రూమ్ కి. మా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఓకే. ఇంకా స్విమ్మింగ్ పూల్ లేదు అంతే. నేను యోగేష్ అన్న మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తాం, ఒక కంటెంట్ కావాలా అని చెప్పి ఇప్పుడు మాకు కంటెంట్ దొరికింది. ఏంటంటే యోగేష్ అన్న చికెన్ తెప్పించిండు. ఇప్పుడు చికెన్ పకోడీ అయితే చేసుకొని తింటున్నాం. ఈ రోజు మనం చికెన్ పకోడీ చేస్తున్నాం. చికెన్ పకోడీ ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి చికెన్ తీసుకున్నాం 1 కిలో. కిలోలో వాళ్ళు ఆల్రెడీ 1/2 కిలో దింపారు. హసన్ భాయ్ 2 సాకులు పట్టుకో. మటన్ కొట్టు మస్తాన్ భాయ్, చికెన్ కొట్టు చిస్తాన్ భాయ్ ఫేటు. గైస్ మా మస్తాన్ భాయ్ చికెన్ అయితే వస్తుంది. ఇప్పుడు చికెన్ ఎందుకు వస్తుంది అంటే జర చికెన్ పెద్ద పీసెస్ ఇచ్చింది అనమాట. అందుకని ఇగో మస్తాన్ భాయ్ చికెన్ వస్తుండు. ఇగో చికెన్ పట్టుకోండు. చికెన్ అయితే కడిగండి ఇప్పుడే ఫ్రెష్ గా. మస్తాన్ భాయ్ ఇగో చికెన్ వస్తుంటే ఇగో ప్రసాద్ అల్లం కొండ ఇగో అయితే అల్లం కొండ ఏం చేసిన అంటే కిలో చికెన్ తెస్తే అర్ధ కిలో చికెన్ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మొత్తం మసాలాలు అన్ని కలుపుకొని 1/2 కిలో ఉంటదేమో అది. అరే గిన్నెరా ఇగో గైస్ చూడండి. ఇగో చూసిరా గైస్, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసినాడు. చెప్పానా? ఇగో చెప్పు, నువ్వు కూడా చెప్పు. 1/2 కిలో కాదు కానీ మొత్తం అది 750 గ్రామ్స్ తీసుకున్నాడు. కానీ 1/2 కిలోనే దీనికి పకోడీ కోసం ఇచ్చిండు. కాకపోతే ఇక్కడ 10 మంది ఉన్నారు. ఆ 1/2 కిలో 10 మంది ఎట్లా తింటారో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. చికెన్ పకోడీలో టమాటాలు ఉల్లిపాయలు అసలు ఎవరైనా ఎప్పుడైనా వేసిరా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరు బాబు. ఒక్కడైనా సరే మీ లైఫ్ లో ఎవరైనా చూసిరా? అసలు నీకేం చెప్పినా, మనం ఈ రూమ్ లోకి వస్తే ఫస్ట్ అలా పనులు చూసుకొని తర్వాత మన పనులు చూస్తారని చెప్పినా కదా. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ వాళ్ళ పనులే చూసుకుంటారు. కాకపోతే మన చికెన్ పకోడీ కోసం కూడా ట్రై చేస్తారు కదా. ఉల్లిపాయలు వేస్తారా? అరే చికెన్ పకోడీని కర్రీ చేస్తావు నువ్వు? పక్కన కర్రీ ప్లస్ పకోడీ 2 వండుతారు. 2 కలిపి వండుతలేరు. 2 సపరేట్ గా మీకు పిచ్చెక్కిస్తాం. అసలు కూరలు ఎట్లా నేర్చుకోవాలని చెప్పి ప్రతి బ్యాచులర్ ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? పకోడీ చికెన్ పకోడీ చేయడానికి ఏమేమి తీసుకున్నాం అంటే ఫస్ట్ చికెన్ తీసుకున్నాం. చికెన్ బాగా కడిగేసి దీంట్లో పడేసినాం. దీని తర్వాత ఉప్పు వేసినాం, కారం వేసినాం, మసాలా వేసినాం, కస్తూరి మేతి కూడా వేసినాం. ఇంకోటి దీంతో పాటు మిరియాల పొడి కూడా వేసినాం. ఇంకోటి కోరియండర్ పౌడర్ కూడా వేసినాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మాకు ఒకటి మిస్ అవుతుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు షాప్కి వెళ్ళిండు. దాని పేరే కార్న్ ఫ్లవర్. అది లేకపోతే ఇది అవ్వదు. అంటే టేస్ట్ అంత మంచిగా రాదనమాట. ఇట్లు కూడా వేయాలి. మా ఫ్రెండ్ చరణ్ అని చెప్పి ఉన్నాడు. వానికి ఇదే బ్రాండ్ అంటే సప్లై చేస్తున్నాడు అనమాట. హెరిటేజ్ బ్రాండ్ లో పాలు, నెయ్యి, పెరుగు, రకరకాల స్వీట్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఆల్ డైరీ ప్రొడక్ట్స్ అన్ని హెరిటేజ్ నుంచే తీసుకుంటాడు. హకీంపేట్ లో ఉన్న చరణ్ షాప్ పేరు. మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే జస్ట్ కామెంట్ పెట్టండి, నేను మీకు లొకేషన్ పంపిస్తాం. అక్కడికి వెళ్ళి తీసుకోండి. హెరిటేజ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే 1 నంబర్ పెడతాం. మీకు టైం పాస్ అయినప్పుడల్లా 1 నంబర్ ఫోన్ చేసుకొని గుద్దలం చేయండి. గైస్ మా మటన్ మస్తన్ మొత్తం హ్యాండ్ ఇచ్చిండు. ఆడేమో చికెన్ పట్టుకుంటా, చికెన్ పిసికేస్తా అది ఇది అన్నాడు. ఇప్పుడేమో ఖాళీ చికెన్ కోసి పక్కన ఎట్లా నిలబడ్డాడు చూడండి. ఏం లేదు, చికెన్ కోసినా మన మసాలా చికెన్ కోసినా. అరే కోసిండు అంతే, ఇవాళ కలపాలి ఇవన్నీ ఏమొద్దా. కాకపోతే ఎవరు హెల్ప్ చేయట్లేదు. వీడేమో వీడియో పట్టుకున్నాడు, నేనేమో ఇది చేస్తున్నా. అక్కడ చూస్తున్నారా, ఇంత చికెన్ పకోడీకి రైస్ అవసరమా? ఆడేమో కూరగాయలు కోస్తాడు, వీడేమో రైస్ కడుగుతాడు. అసలు ఇది ఏం చేస్తారో అర్థమైతలేదు. వీళ్ళు ఏమైనా చేసుకొని నేను మాత్రం చికెన్ పకోడీ ఒకటే తినేసి మా ఇంటికి వెళ్ళిపోతాను. మొన్న రీసెంట్ గా కోయడగుట్ట పోయినాం కదా, ఆ వ్లాగ్ పోస్ట్ చేసిన. నేను పోస్ట్ చేస్తే ఏమైందంటే ఒక 100 వ్యూస్ కూడా దాటలే గాయస్. మరి ఇంత గలీజా గాయస్ చెప్పు. నేను మీరు సపోర్ట్ చేస్తారో అనుకున్నాను, అసలు సపోర్టే చేస్తలేరు మీరు. సరే సర్లే, నేను మధ్యలో వీడియో ఆపేసి మస్తు తప్ప అని చేసిన. ఎందుకంటే మధ్యలో వీడియో ఆపినామంటే మళ్ళీ రీచ్ అవ్వదు మనది. వీడియోలో నీ ఛానల్ ని ఎట్లా ప్రమోట్ చేసిన అందరూ అసలు నాకు సంబంధం లేకపోయినా సరే మాధవ్ వ్లాగ్స్ ని ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, షేర్ కొట్టండి అని చెప్పిన. నువ్వు అసలు నా పేజ్ గురించి చెప్తలేవు, నా ఛానల్ గురించి చెప్తలేవు. చెప్పినా నేను కోయడగుట్ట వ్లాగ్ చెప్పినా, దాన్ని కొలాబ్ చేసినావు అంతే. నా పేజ్ గురించి ఏదో మాట్లాడినా చెప్పు. అలా మాట్లాడినా వ్లాగ్స్ గురించి ఎక్కడ మాట్లాడినావు? నేనైతే కింద కోయడగుట్ట పోయినాం కదా, పక్కన వీడియో ప్లే చేస్తా చూడండి.
కింద పేరు మెన్షన్ చేసిన మై వ్యూ వ్లాగ్స్ అని చెప్పి పెట్టలేడు, అస్సలు పెట్టలేడు. అది- మళ్ళీ మళ్ళీ మీరు పోయి ఆ వీడియో చూడండి, అస్సలు కనిపించదు. ఒకవేళ కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి, అది ఎన్ని సెకండ్ దగ్గర ఉందో అది కామెంట్ చేస్తే నేను పోయి చెక్ చేస్తాను. అన్న ఛానల్ ప్రమోషన్ ఏం కాదు, మేము ఇద్దరం ఒకటే వీడియోలో చెప్పి నాకు గురువు అని, ఎడిటింగ్ లా గురువు అని చెప్పిండు. అవును. ఇంకోటి చాలా మంది అడుగుతారు, మీ ఇద్దరు ఇట్లా సపరేట్ అయిపోయారు అది ఇది అని చెప్పి. మేమేం సపరేట్ కాలేదు, కాకపోతే నాకు మా ఆఫీస్ వాళ్ళతో కొన్ని వీడియోలు చేయాలనిపించింది, అట్లా అని చెప్పి సపరేట్ ఛానల్ పెట్టుకున్నాం. అంతేగాని మేమిద్దరం ఎప్పటికి కలిసే ఉంటాం. ఇంతకు ముందు చెప్పినట్టు నాకు ఎడిటింగ్ ఎవరు నేర్పించారంటే ఇగో హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఎడిటింగ్ మర్చిపోయిండు, నాకు అదే అర్థమైతే లేదు. ఎడిటింగ్ ఎందుకు మర్చిపోయినా అంటే కొన్ని రోజుల మధ్యలో గ్యాప్ వచ్చేసింది నాకు. చెప్పు ఇది ఎవరో కాదు, బిహారీ. నువ్వే అన్నావు మొన్న, ఏమన్నావు? నా మాత్రం ఛాలెంజ్ చేసిండు. హైదరాబాద్ కి RCB కి మ్యాచ్ అయింది, హైదరాబాద్ గెలిస్తే హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తుండు కాదు, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండడు. ఒకవేళ హైదరాబాద్ ఓడిపోతే ఈ గుట్కా తింటే అన్నాడు, తినలేదు, అది వదిలేసి. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఓడిపోతే బిఆర్ అని విలుమన్నాడు, కానీ మేమే పిలుస్తలేం గాయస్. అది మా సంస్కారం, అందుకే మేము పిలుస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రేమిస్తాం, అది మగోళ్ళైనా ఆడోళ్ళైనా, చెక్కగాలని సరే ప్రేమిస్తాం. ప్రేమించడం మా బాధ్యత, ప్రేమిస్తూనే ఉంటాం. ఇప్పుడు వాడు బిహారీ అని చెప్పి పిలవకన్నాడు, అట్లా అని చెప్పి ఆపేస్తున్నాం. ఇప్పటి నుంచి అసలు బిహారీ అని చెప్పి పిలవం, ఓకేనా గైస్? నేను ఏది చెప్తున్నానో దాని తర్వాత చేస్తారు, అప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. అప్పుడెప్పుడు పొయ్యి మీద కొలాయి పెట్టలేదంటే ఇప్పుడు కొలాయి పెట్టినారు, దాంట్లో ఇప్పుడు నూనె వేస్తాడు చూడు, ఇప్పుడు నూనె ఏమని చెప్తా, నూనె వేస్తాడు. ఇగో దానికి కూడా టైం ఉందంట. స్టార్టింగ్ నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నా అంటే కలుపుడు ఒకటే ఉంది నాకు. అంటే అన్న ఎంతసేపు కలిపాను కదా, అదే రియల్ గా పులియారు కలుపుకుంటే అన్నకి ఇప్పుడు పెళ్లి అయిపోతుండే guys. నిజంగా చెప్తున్నా. చాలా మంది క్వశ్చన్ చేశారు అనమాట, ఇట్లా నీకు 30+ వచ్చినాయి కదా, ఇంకెప్పుడు పెళ్లి అవుతుంది, నీకు లవర్ లేదా, లవర్ ఉంటే లవ్ చేసుకొని, లవర్ ఉంటే పెళ్లి చేసుకోండి అది ఇది అని చెప్పారు. కాకపోతే నేను ఇంతవరకు ఎవరు లవ్ చేయలేదు. అంటే నా సైడ్ నుంచి లవ్ చేసినా కానీ వాళ్ళకి పోయి ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేస్తారని చెప్పి భయం. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. మీలో ఇంకెవరికైనా తెలుసుంటే, నన్ను ఆల్రెడీ మీరు లవ్ చేస్తున్నారు నాకు తెలుసు, మీరు లవ్ చేసి ఉంటే డైరెక్ట్ వచ్చి నాకే చెప్పండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అంతేగాని మీరు నా లెక్క దాచుకొని ఇట్లా చేయకండి, ఎందుకంటే నేను ఇంకెన్ని రోజులు సింగిల్గా ఉండాలి. మన ఇద్దరం మింగిల్ అవుతాం, మింగిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకొని మనం కూడా ఒకరిని కందాం, కనీసం వాడిని కూడా చిల్లర గంటలకు చేయకుండా మంచిగా బతికేటట్టు చేద్దాం. సేపు నేను కలిపినందుకు నాకు వీళ్ళందరూ తెలిసి ఏం చేసి తెలుసా, మీకు ఏమైనా ఇంతకు ముందు దానికి ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అదే రా ఉంది, ఆ చేంజ్ పీకేసాడు వీడు చెఫ్. సో ఇంతకు ముందు దానికి ఇప్పటికి మీరు గమనించారు కదా, ఇది యాడ్ చేసారు అంటే నాకు ఇప్పుడు చెఫ్ గా ఒక బ్యాడ్జ్ ఇచ్చారు అనమాట. ఈ బ్యాడ్జ్ తోనే నేను ఇప్పుడు చెఫ్ అయిపోయినా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కొన్ని పకోడీ కోసం నేను వేసిన, దాంట్లో ఫస్ట్ ఒక పీస్ తీసి పక్కన పెడదాం, ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మాకు దిష్టి తాకుతుంది. మీ దిష్టి కొట్టిన తర్వాత కడుపుకు అట్లా అనద్దానా, మన సబ్స్క్రైబర్స్ అట్లా మాట్లాడొద్దానా? ఓకే, మన వాళ్ళంతా మంచోళ్ళు కాబట్టి మీ అందరి కోసం ఒక చికెన్ పీస్ పక్కన పెడతాను, మీరే తినండి, అది మిగతావన్నీ మేము తింటాం, ఓకేనా? ఇగో తింటున్నా, మేము చేసిన చికెన్ పకోడీ నార్మల్గా లేదు, అంటే ఇంతకుముందు ఒక పీస్ తిన్నా, అప్పుడు వీడియో తీయలే, ఇప్పుడు కూడా తీస్తున్నాం. జంపర్ మే బంపర్. దీనిలో నెయ్యి ఎక్కువ కలిపినాం, దీనివల్ల మొత్తం ఎట్లా అంటే పన్నీర్ కరుగుతుంది కదా, అట్లా కరుగుతుంది చికెన్. ఎట్లుంది, నేను చెప్పినట్టే ఉందా? బాగుంది కానీ బాగాలేదు. సూపర్ గా, నాకు టేస్ట్ తెలియకపోయినా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము ఉప్పు కారం అని కరెక్ట్ వేసుకున్నాము, మీరు ఎక్కువ వేసుకున్నారు తక్కువ వేసుకున్నారు అది మీ ఇష్టము, మీరు కూడా ట్రై చేయాలి, ఓకేనా గైస్? ఇప్పుడు మా మసాలా బాయ్ తింటున్నా అంట, తిను మసాలా బాయ్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, దేంట్లో మంచిగా ఉంది. మైనస్ తో తింటున్నావా? మైనస్ తినొద్దు తెలుసా గైస్? ఇప్పుడైతే మేము ముగ్గురం ఒక పీస్ అయితే తిన్నాం, ఇప్పుడు మంచిగా ఉంది అన్న. వచ్చి బ్యాచిలర్ రూమ్ లా ఫ్రెండ్స్ తో ఇట్లా చేసుకొని తినండి. ఆ చికెన్ పకోడా అని కాదు, బజ్జీలు కూడా వేసుకోవచ్చు మనము, ఓకేనా? మేము సండే అని చెప్పి చికెన్ పకోడా అయితే వేసుకున్నాము. మీరు మండే అయితే పన్నీర్ పకోడా వేసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.